అందరికీ నమస్కారం. అయోధ్య ప్రజలు రాముడి రథాన్ని ఆపడానికి ప్రాణాలకు తెగించి అడ్డంగా పడుకున్నారు. తమ ప్రాణదాత, ఆరాధ్య దైవం అడవికి వెళ్తుంటే ఆ దుఃఖాన్ని భరించలేక వారు చేసిన పని ఏంటి? తమని నమ్ముకుని వచ్చిన అమాయక ప్రజలను వదిలి రాముడు అర్ధరాత్రి చీకట్లో ఎందుకు రహస్యంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది? చాలామందికి రామాయణ కథ పైపైనే తెలుసు. కానీ వాల్మీకి మహర్షి స్వయంగా రాసిన అసలు గ్రంథంలోని ఈ ఘట్టం వెనుక ఉన్న భావోద్వేగాలు వేరు. ఈరోజు మనం సంపూర్ణ వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలోని 45, 46 మరియు 47 సర్గల్లో ఉన్న యథార్థ విశేషాలను తెలుసుకుందాం. రాముడు రథం మీద అరణ్యములకు వెళ్తున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్య పౌరులు రాముణ్ణి అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముడి మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముడి నుండి విడదీయలేకపోయింది. తన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు రాముడికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్ళకూడదని వారు అనుకున్నట్టున్నారు. తన వెంట వచ్చు అయోధ్య పౌరులను చూసి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూసి ఇలా అన్నాడు: ఓ అయోధ్య ప్రజలారా, మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానాలకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నాది ఒక కోరిక. నా మీద మీరు చూపుతున్న ప్రేమాభిమానాలు ఇదే రీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది. భరతుడు నా తమ్ముడు, సద్గుణవంతుడు, నాకన్నా బాగా రాజ్యమును పరిపాలిస్తాడు. నా తమ్ముడు భరతుడు వయస్సులో నాకన్నా చిన్నవాడైనా జ్ఞానంలో నాకన్నా పెద్దవాడు, నాకంటే పరాక్రమవంతుడు, అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్ని విధాలా రాజు కాదగనివాడు. మనందరికీ ప్రభు దశరథ మహారాజు. ఆయన తన కుమారుడు భరతుణ్ణి యువరాజుగా ప్రకటించాడు. మనము మన మహారాజు మాటను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్ళాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూసుకోవాలి. కాబట్టి మీరందరూ వెనక్కి మరలండి అని అన్నాడు రాముడు. కానీ వారు రాముడి మాట వినలేదు, మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముణ్ణి చూసి ఇలా అన్నారు: రామా, నీవు అరణ్యములకు వెళ్ళొద్దు. రాముణ్ణి రథమునకు కట్టిన ఓ హయములారా, మీరు ముందుకు సాగకండి. మన రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకుని రండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముణ్ణి మీరు అయోధ్యకు తీసుకుని రావాలి గాని అడవులకి తీసుకుని వెళ్ళకూడదని దీనంగా పలికారు. వారి దీనాలాపములు విన్న రాముడు రథం దిగాడు. సీతను, లక్ష్మణుణ్ణి కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచి వెళ్తున్నారు. వారు రాముడితో ఇలా అన్నారు: ఓ రామా, మేమంతా బ్రాహ్మణులము. నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజు అర్చించే అగ్నులను మా వెంట మోసుకుని వస్తున్నాము. మేము వాజ్పేయం చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతం నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో. మాకు వేదాధ్యయనము, వేద పఠనము తప్ప మరో వ్యాపకం లేదు. ప్రస్తుతం నీ వెంట వచ్చుటే మాకు వ్యాపకం. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్మల్ని తలుచుకుంటూ అయోధ్యలో ఉంటారు. నీవు అయోధ్యకు తిరిగి రావాలని మా నిర్ణయం. మా నిర్ణయము ధర్మసమ్మతం. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడు అయిన నీవే మన్నించకపోతే వేరే వాళ్ళు ఎలా మన్నిస్తారు? మేమందరము వృద్ధులము. మా వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా. నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞములు మొదలుపెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలుపెట్టిన యజ్ఞములు పూర్తి చెయ్యాలంటే నీవు అయోధ్యకు తిరిగి రావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే వారు తాము మొదలుపెట్టిన యజ్ఞములు ఎలా పూర్తి చేస్తారు? ఓ రామా, మేమే కాదు, అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాశులు అన్నీ నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ వృక్షములను చూడు, అవి కూడా నీ వెంట అడవులకు రావాలనని ఎంతో కుతూహలంగా ఉన్నాయి. కానీ వాటి వేళ్లు
భూమిలో పాతుకుని పోవడం వల్ల కదలలేక నీకోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్ళు కట్టుకుని నివసిస్తున్న పక్షులు కూడా ఆహారం మాని నీకోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనకకు మరలమని వేడుకుంటున్నాయని బ్రాహ్మణులు రాముడి వెంట నడుస్తున్నారు. రాముడు అడవులకు వెళ్ళడం తనకు కూడా ఇష్టం లేదన్నట్టు తమసా నది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నది తీరం చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు. తమసా నదీ తీరమునకు చేరుకున్న రాముడు సీతతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఓ సీత, లక్ష్మణ, ఇప్పుడు మనము వనవాసంలోకి ప్రవేశించాం. మన వనవాసంలో ఇది మొదటి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మన వారందరూ మన కోసం దుఃఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లిదండ్రులను ఇంకా భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడైన భరతుడు ఉండగా నా తల్లిదండ్రులకు భయమేముంటుందిలే. లక్ష్మణ, నీవు నా వెంబడి రావడం నా మంచికే జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీత సంరక్షణాభారం వహించవలసి వచ్చేది. ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలం నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనం చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రం మన రథాశ్వములను జాగ్రత్తగా చూసుకో. వాటికి కావలసిన ఆహార పానీయాలు అందాయో లేదో చూడు అని అన్నాడు రాముడు. రథమును తోలుకుని వచ్చిన సుమంత్రుడు గుర్రములకు కావలసిన ఆహారం పెట్టాడు. వాటి దగ్గరే ఉన్నాడు. తర్వాత సుమంత్రుడు రాముడికి, సీతకు, లక్ష్మణుడుకు చెట్లు ఆకులతో కూడిన శయ్యను ఏర్పాటు చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ శయ్యల మీద పడుకున్నారు. రాముడు, సీత నిద్రపోయారు గాని సుమంత్రునికి, లక్ష్మణుడికి నిద్ర పట్టలేదు. వారిద్దరూ రాముడి సద్గుణముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతలో రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. సూర్యోదయం కావచ్చింది. రాముడి వెంట వచ్చిన బ్రాహ్మణులు కూడా తమసా నదీ తీరంలో నిద్రించారు. పెందరాళ్లే నిద్ర లేచిన రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: లక్ష్మణ, వీరిని చూడు. నా కోసం, నా మీద ప్రేమతో, అభిమానంతో తమ తమ గృహాల్ని విడిచి నా వెంట అడవులకు వచ్చారు. చెట్ల కింద, కటిక నేల మీద నిద్రిస్తున్నారు. వీరు నా కోసం తమ తమ ప్రాణాలైనా ఇస్తారు కానీ తమ తమ నివాసాలకు వెళ్ళేటట్టు లేరు. కాబట్టి అధర్మమైన నాకు ఒక మార్గం తోచుచున్నది. వీరందరూ నిద్ర లేచేలోపు మనం రథం ఎక్కి దూరంగా వెళ్ళిపోదాం. అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. మనతో పాటు వీరికి వనవాసం తప్పుతుంది. ఇంకా వీళ్లకు ఈ చెట్ల కింద నిద్రించే అవసరం ఉండదు. పౌరులకు ఏదైనా దుఃఖం కలిగితే రాజులు తొలగించాలి కానీ రాజులే పౌరులకు దుఃఖం కలిగించకూడదన్నాడు రాముడు. రామా, నీ మాటలు చాలా బాగున్నాయి. అలాగే చేద్దాం. సుమంత్ర, రథాన్ని సిద్ధం చెయ్యి. మనం వెంటనే బయలుదేరాలన్నాడు లక్ష్మణుడు. సుమంత్రుడు త్వరగా రథమును సిద్ధం చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథం ఎక్కారు. వారు రథం మీద తమసా నదీ తీరాన్ని దాటారు. రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు: సుమంత్ర, నీవు ఉత్తర దిక్కుగా కొంత దూరం ప్రయాణించి తర్వాత రథమును వెనక్కి తిప్పుకుని రమ్ము. మా వెంట వచ్చిన బ్రాహ్మణులకు కనపడకుండా మరలా మా వద్దకు రథమును తీసుకునిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా విషయం వారికి తెలియనీకన్నాడు. రాముడు చెప్పినట్టే చేసి రథమును మరలా రాముని వద్దకు తీసుకుని వచ్చి నిలిపాడు. తరువాత సీతారామ లక్ష్మణులు రథం ఎక్కారు. సుమంత్రుడు రథాన్ని అరణ్య మార్గంలో పోనిచ్చాడు. రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు ఉదయమే నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. సంధ్యావందనం ఆచరించారు. రాముని కోసం చూశారు. కానీ సీతారామ లక్ష్మణులు కనిపించలేదు. అడివంతా వెతికారు కానీ వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు: ఏమిటి, మనం ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాం. ఉదయాన్నే మెలకువ రాలేదు. మన కోసం చూసి రాముడు తన దారిని తాను వెళ్ళిపోయి ఉంటాడు. ఏం చేస్తాం? రాముడు ఎన్నాళ్ళు మనల్ని కన్నబిడ్డల వలె చూసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసం దాపురించింది. అందుకే మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంకా మనకు దిక్కెవరు? రాముణ్ణి విడిచి మనం జీవించలేం. మనం కూడా రాముడు వెళ్ళిన ఉత్తర దిక్కుగా వెళదాం. ఏనాటికైనా రాముడు మనకు కనపడకపోతాడా? రాముడు లేకుండా జీవించడం కంటే రాముణ్ణి వెతకడమే ఉత్తమం. లేకపోతే
ఇక్కడే మనం పెద్ద చితి పేర్చుకుని అందులో అందరం అగ్ని ప్రవేశం చేద్దాం. ఇప్పుడు మనము రాముడు లేకుండా అయోధ్యకు వెళితే మన ఇంట్లో వాళ్ళు రాముడేడి అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలం? రాముని అరణ్యంలో వదిలి వచ్చాము అని చెప్పాలా? మనందరము రాముని తిరిగి తీసుకుని వస్తామని అయోధ్యావాసులందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనము రాముడు లేకుండా వెళితే వారి దుఃఖానికి అంతుండదు. రాముడు ఉన్నప్పుడు మన అయోధ్యలో ఉన్నాం, రాముని వెంట అడవులకు వచ్చాం. రాముడు లేని అయోధ్యలో మరలా అడుగు పెట్టలేం. ఇప్పుడు ఏం చేయడం అంటూ తమలో తాము వ్యాకులు పడుతున్నారు. కొంతమంది రథం పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు. అందరూ రథము జాడలు అనుసరించి వెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పట్టారు. సాయంత్రానికి అయోధ్య నగరం చేరుకున్నారు. రాముడు లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది. చంద్రుడు లేని ఆకాశంలాగా వెలవెలబోతున్న అయోధ్యను వారు చూడలేకపోయారు. రాముణ్ణి వదిలి వచ్చిన దుఃఖంతో ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 3 సర్గల ద్వారా మనకి ఏమర్థం అవుతోంది? రాముడు ప్రజలను మోసం చేయలేదు. వారి క్షేమం కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒక నాయకుడు తన వెంట ప్రజలు తిరగాలని కోరుకోడు. తన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని కోరుకుంటాడు. సాధారణంగా రామాయణాల్లో రాముడు వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుంది. కానీ గుర్తులను తప్పుదారి పట్టించడం ఇవన్నీ వాల్మీకి రామాయణంలో మాత్రమే సవివరంగా ఉంటుంది. ఇదే రాముడి బుద్ధి కుశలత. ప్రజలు బాధతో అయోధ్యకు చేరుకున్నారు. మరి రాముడు ఆ తర్వాత గంగానదిని ఎలా దాటాడు? గుహిడితో భేటీ ఎలా జరిగింది? అవి వచ్చే భాగంలో తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.